చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అఘాయిత్యాలు చేసిన ఆడపిల్ల వైపు ఎవరైనా చూస్తే వాళ్ళని నిలదీస్తాం, అదే ఆఖరి రోజు వాళ్ళకి అని చెప్పారు. అది మాటల వరకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు తాట తీస్తామన్నారు. ఎక్కడండి, ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఎవరి తాట తీశారు? ఎవరి తాట తీయలేదు సరికదా. ఈ రోజున అఘాయిత్యాలు చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిందితులు, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అనివ్వరు. మేము ఇబ్బంది పడుతున్నామని మహిళలు లేదా ఇబ్బంది పడుతున్న బాలికలు యువతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థను ఎలా వాడుతున్నారు అంటే ఎంతసేపు కూడా వైసీపీ నాయకుల మీద, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళని ఏం చేస్తున్నారు, ఏం పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళని తిప్పండి, వాళ్ళని జైలుకి పంపండి, వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టండి. దీనికి ఈ పోలీస్ వ్యవస్థని ఈ ప్రభుత్వం వాడుతుంది. గతంలో మా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మరి దేశంలోనే మరి ఎంతో చక్కటి సేవలు అందించిందని ప్రశంసలు పొందుతూ 100కు పైగా అవార్డులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆ పోలీస్ వ్యవస్థ యొక్క ప్లేస్ ఎక్కడుందండి? 36కు పడిపోయింది. 36 కంటే చివరి స్థానంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ యొక్క పనితీరును బట్టి కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన ర్యాంకింగ్ అండి అది. అంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున వీళ్ళంతా కూడా మరి వాళ్ళ పాలనలో రుజువు చేయడం జరిగింది. ఎంతసేపు కూడా హోంమంత్రి అనిత గారు జగనన్న జపం తప్ప ఇంకో పని లేదు ఆవిడికి. ఈ రోజున ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది యువతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత మనకు ఉందన్న ఇది లేకుండా ఎంతసేపు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడి నోటికి వచ్చినవన్నీ కూడా మాట్లాడేసి సభ్యతా సంస్కారాన్ని మర్చిపోయి ఏవేవో మాట్లాడేసి అవాకులు చవాకులు ఏదో వాళ్ళ నాయకుడి యొక్క మెప్పును పొందాలని చూస్తున్నారే కానీ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మరి అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి, హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి. అవసరం ఇదంతా? కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. మేము ఈరోజు గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలం. ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు 24 గంటల నుంచి 48 గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది. వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి 2-3 నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది. ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము, సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం కోర్టులు ఉన్నాయి కదా, వీళ్ళు కోర్టుల మీద కోర్టుల్లోని మన జడ్జిల మీద కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్లో పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అతను వాళ్ళ మీద ఏదైనా ఒక యాంటీ తీర్పు ఏదైనా వచ్చిందంటే, ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చిందంటే జడ్జిల మీద కూడా అసభ్యకరమైన పదాలతోని పోస్టులు పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? మాకు పద్ధతి తెలుసు, మాకు చట్టం తెలుసు.
మాకు పద్ధతి తెలుసు, చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు, కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే చర్యలు ఉంటాయి. ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు? ఏ వారెంట్, నేను ఒకటే అడుగుతాను, ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు? ఏ వారెంట్తో ఆ రోజు గౌతి శిరీష గారి గురించి మాట్లాడారు? ఏ వారెంట్తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి? ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు? ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం, అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం, పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులు అంటే గౌరవం ఉంది. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదంటారు, తీరం ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరమేం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా, సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని